మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ ప్రేమ వందనాలు. సేవకులు, పెద్దలు, పరిచారకులందరి కొరకు మీకు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. 4662 రోజుకి మనం చేరి వచ్చాం. దేవుడు నిర్విరామంగా ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ నడిపిస్తున్నారు. అందులో బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ కాన్ఫరెన్స్ ను ప్రారంభం చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన బ్రదర్ దేవదానం గారు ప్రార్థన చేస్తారు. వందనాలు. వందనాలు. ప్రార్థన చేసుకు. పరిశుద్ధుడైన ప్రేమగల మా దేవ, మహోన్నతుడా, మీ ఘనమైన నామనకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. రాత్రంతా కనికరించి కాపాడి మంచి నిద్ర కలుగు చేసి ఉదయకాలమున మీ పాసనలు కూర్చోడానికి పలు ప్రదేశాల నుండి సమకూర్చినందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందున మీకు స్తోత్రాలు. మీ పాసనలో ప్రభా మీ యొక్క కృపను పొందటానికి, మీ కృపతో తృప్తిపరచబడటానికి 4663 దినాన మమ్మల్ని అనుదిన వాక్య ధ్యానాలు ధ్యానించడానికి మమ్మల్ని మీ సన్నిధిలో ఉంచినందున మీకు స్తోత్రాలు నాయన. మీ కృపను బట్టి మీ దాసులను బలపరిచి పాడబోయే పాటలు లో మీరు తోడుగుండి పాడే వారిని కూడా దీవించి పొందమని, ఇంకా ప్రార్థించే వారికి సహాయం దయచేయమని, కూడిక ఆది అంతం మీ తోడు మాతో ఉంచి పొందమని, మీ మహిమార్థమై ఈ కార్యం జరుగునట్టు కృప చూపమని యేసు పరిశుద్ధ నామన వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాము. బ్రదర్ పి శామ్యుయల్ గారు మనకు పాట పాడి వినిపిస్తారు. ఒక పల్లవి 2 చరణాలు పాడి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ శామ్యుయల్ బ్రదర్. నా ప్రభువా, నా దేవా, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నీ నామముని స్తుతించెదను, నీ నామముని స్తుతించెదను. నా దేవా, పాపములోని జన్మించితిని, పాపములోనే జీవించితిని, పాపములోని జన్మించితిని, పాపములోనే జీవించితిని, నా అంతమే నరకము కాగా, నా అంతమే నరకము కాగా, పరమపితా నన్ను రక్షించితివి, పరమపితా నన్ను రక్షించితివి. నా ప్రభువా, నా దేవా, శాశ్వతమైన ప్రేమతో నీవు నన్ను ప్రేమించుచున్నావు, శాశ్వతమైన ప్రేమతో నీవు నన్ను ప్రేమించుచున్నావు, గనుక విడువక నా ఎడలా, గనుక విడువక నా ఎడలా కృప చూపుచు ఉన్నావు, కృప చూపుచు ఉన్నావు. నా ప్రభువా, నా దేవా, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నీ నామముని స్తుతించెదను,
నీ నామముని స్తుతించెదను నా ప్రభువా నా దేవా. బ్రదర్ వందనం. ఈ స్తుతి పాట పాడి దేవుని మహింపరిచిన బ్రదర్ శామ్యూల్ గారికి ప్రేమవందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ ఫిలిప్ తిమోతి గారు మనకు వాక్యం అందిస్తారు. వాకింగ్ కొరకు బ్రదర్ జాన్ పాల్ గారు ప్రార్థన చేసి అప్పగిస్తారు. నిరాకార స్వరూపుడా మీకు స్తోత్రాలనైనా నిలటివారమైనటువంటి మమ్మలను నేటివారిగా సజీవుల పట్టికలో చూడటానికి నీవు ఇష్టపడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన. మరొక నూతన దినములో తండ్రి వేకుజాముని మీ మాటల కొరకు మీ వాక్యం కొరకు 10 మంది దైవ సేవకులతో పెద్దలతో సహవాసము కొరకు మీ సన్నిధికి వచ్చి ఉండగా కృపతో జ్ఞాపకం చేసుకునండి. మీరు దినం వాక్య ధ్యానము కొరకై సిద్ధపరిచినటువంటి మీ దాసుని మీ కృపలో జ్ఞాపకము చేసుకుని మీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని అందించాలని బ్రదర్ ఫిలిప్ తిమోతి గారిని ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్ తిమోతి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగనే నడిపిస్తున్న డాక్టర్ రవి మనోహర్ అన్నకు, అలాగనే బర్నబాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారం నేను ఇదే ఛానల్లో ఇదే వాక్యం చెప్పినప్పుడు అది రికార్డింగ్ చేయలేదు అని అన్నారు. చాలామంది రికార్డింగ్ అడిగారు అని అన్నారు. కనుక 2 మాటలు ఆ విషయాలు ప్రస్తావించి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దానికి ముందుగా ఒక లేఖనాన్ని, ఈరోజు ధ్యానం కొరకే ఒక లేఖనాన్ని చదువుకొని మనం ముందు కొనసాగుదాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబడవచ్చును. వాక్యము లేకుండానే మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. చదవబడిన దివ్యమైన దేవుని వాక్యాన్ని ప్రభు మన ధ్యానం కొరకై దీవించునుగాక. పోయిన సారి అంటే గతించిన సందర్భంలో మనం మాట్లాడుకున్నటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసే ప్రయత్నాన్ని చేద్దాం. మొదటి అధ్యాయంలో మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనించాం 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకవేళ నోట్స్ ఉన్నటువంటి వారి దగ్గర ఉంటుంది, లేనట్లయినా 3 విషయాల్ని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకటి, అక్షయ వాక్యము. క్షయ బీజం నుండి కాక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అన్న వాక్యంలో నుండి మనం అక్షయ వాక్యము, మన యొక్క 2వ జన్మ అనుభవం అనేది అక్షయ వాక్యము ద్వారా ఎన్నటికీ నాశనము కానటువంటి ఆ బీజము ఎన్నటికీ నాశనము కాదు. ఆ బీజము మనలను బ్రతికి మనలను పుట్టించడమే కాదు, ఆ జీవవాక్యము ద్వారా ఆయన మనలను జీవింపచేస్తూ ఉన్నాడు. 2వ మాట అక్షయ రక్తము. 18వ వచనంలో అక్షయ రక్తము. ఎందుకు ఇది అక్షయ రక్తం అన్నాము అంటే, క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అప్పుడు అక్షయ రక్తము. కనుక అక్షయ రక్తము అని అన్నప్పుడు నేటికి కూడా రక్షింపబడే వారికి యేసు రక్తం అందుబాటులో ఉంది. విశ్వాసికి కూడా మనం గమనించాం, విశ్వాసికి కూడా ఆ రక్తాన్ని దేవుడు అందుబాటులో ఉంచాడు. దేనికి?
ఒకవేళ మనం పాపం చేస్తే, మనం పడిపోతే మనలను కూడా పవిత్రులుగా చేయడానికి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-10 వచనాల్లో మనం లోతుగా ఆలోచన చేసినప్పుడు ఆ పత్రిక యొక్క పత్రికను పొందుకున్నటువంటి ప్రియులు ఎవరైతే ఉన్నారో వారు విశ్వాసులై ఉన్నారు. వారికి కూడా యేసు రక్తము అందుబాటులో ఉంది, వారిని క్షమించడానికి, కడిగి పవిత్రులుగా చేయడానికి. మూడవది అక్షయ నిరీక్షణ. అక్షయ నిరీక్షణ పేతురు మొదటి పత్రిక 3-4 వచనాలలో జీవముతో కూడిన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, అక్షయ నిరీక్షణ, అక్షయమైనది అంటాడు 3-4 వచనాల్లో. మనం కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్యము. ఎవరి స్వాస్యము? ఏంటి స్వాస్యము? ఆత్మ సంబంధమైన పరలోకంలో ఆయన దేనిని స్వాస్యంగా ఇవ్వబోతూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువునే నీకు నాకు స్వాస్యంగా పరిపూర్ణంగా అని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆ గొప్ప స్వాస్యం ఆయన సన్నిధి మహిమ స్వాస్యం. కాబట్టి అక్షయ స్వాస్యము, ఆ గొప్ప నిరీక్షణ కలిగిన వారంగా ప్రభు కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మంచిది. గడిచిన వారంలో ఈ 3 అంశాల ఆధారంగా మనం మాట్లాడుకున్నాం. అక్షయ వాక్యము, అక్షయ రక్తము, అక్షయ నిరీక్షణ. మంచిది. ఈరోజు మొదటి పేతురు పత్రికలో సారికి వాడబడుతున్న ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసే ప్రయత్నాన్ని చేస్తాం. అది ఏమిటంటే ప్రవర్తన. ప్రవర్తన ప్రవర్తన ఎంత ప్రాముఖ్యమైనదిగా, బిహేవియర్, యాటిట్యూడ్స్, మనం దృక్పథాలు, మన వైఖరి, మనం మాట్లాడే విధానం, ఆలోచించే విధానం, ఎంపికలు, ద చాయిసెస్ దట్ వి మేక్, ఇవన్నీ కూడా క్రైస్తవ విశ్వాస జీవితం ఎంతగా ప్రదర్శించవలసిన అవసరత ఉందో, దాని వలన ఎంతటి ప్రయోజనం ఉందో అపోస్తులుడైన పేతురు వారు చెదిరిపోయారు. వారు క్రైస్తవ సమాజంలో లేరు. వారు క్రైస్తవేతర సమాజంలో వారు ఉన్నారు. ఇటువంటి సమాజంలో ఉన్నటువంటి వారు విశ్వాసాన్ని కాపాడుకోవడమే కాదు, విశ్వాసాన్ని జీవించడం, లివింగ్ అవుట్ ద ఇన్నర్ ఫెయిత్, ఆంతరంగికంగా ఉన్నటువంటి వారి విశ్వాసాన్ని క్యారెక్టర్గా, గుణశీలతగా వారు ప్రదర్శిస్తే జరిగేది ఏమిటంటే 2వ వచనం అదెంత ప్రాముఖ్యమైనదో తెలియజేస్తాడు. అది నీవు ప్రసంగించే ప్రసంగాల కంటే కూడా శక్తివంతమైనది అని అంటాడు. చూడండి 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన దేవుని ఎడల భయము కలిగి మీ ప్రవర్తనను చూచి, మీరు ప్రవర్తించే ప్రవర్తన, మీరు మాటల తీరు, మీరు చేసే ఎంపికలు, ఇతరులను గౌరవించే విధానం, మిమ్మల్ని మీరు పబ్లిక్లో ఎలాగున కండక్ట్ చేసుకుంటారో ఆ కాండక్ట్ని, మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన, ఇంకొక మాట మళ్ళీ జోడిస్తారు, ప్రవర్తనకి ఇంకొక మాట జోడిస్తారు. అదేంటంటే నడవడిక. ఇది క్రియలు అని కూడా బైబిల్లో వాడబడి ఉన్నది, క్రియలు. కనుక ఆ ప్రవర్తన వలన రాబట్టవచ్చును అంటే చాలా ప్రాముఖ్యంగా మనం బోధించే బోధ కన్నా మనం ప్రవర్తించే ప్రవర్తన శక్తివంతమైనది అని విషయాన్ని అపోస్తలుడైన పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఇది మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నామేమో. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ యువర్ వాయిసెస్. ఆ క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. హౌ వి బిహేవ్, ఇతరుల ఎడల మనం ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాం, ఇతరుల ఎడల మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. మారుమనసు పొందిన వ్యక్తి నుండి ప్రభు కోరుకునేది మన ప్రవర్తన ప్రభావితం చేసేదిగా, క్రీస్తు యేసు ప్రభుల వారిని ఇతరుల జీవితాల్లో ముద్రించేదిగా, అంతటి విశేషమైన ఆ గొప్ప గుణశీలత, ఆ ప్రవర్తనను ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు అని. కనుక
యాక్షన్స్ స్పీక్ లౌడర్. ఇంగ్లీష్లో ఉన్న ఒక సామెత ఏమిటంటే, నీ స్వరం కంటే నీ యొక్క ఆ, ప్రవర్తన బాగా వినిపిస్తుంది ప్రజలకు అని. ఆ, కనుక మన యొక్క ప్రవర్తన, మన గుణశీలత ఎంత ప్రాముఖ్యమైనదో ప్రియులరా. ఆ, యేసుక్రీస్తు ప్రభు తన రక్తంతో మనకు అడిగాడు. ఆయన రక్తంతో మనకు కడిగి మన పునీతులుగా చేశాడు, పవిత్రులుగా చేశాడు. ఎందుకు ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు? ఎక్కడి నుంచి ఆయన పవిత్రులుగా చేశాడు? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. మనకు చాలా బాగా తెలిసిన వచనమే, చాలా ప్రాచుర్యమైన వచనం. అయితే ఈ వచనంలో ఒక అంశం మనం ఇన్నాళ్ళు నెగ్లెక్ట్ చేసామేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఈ వచనాన్ని మనం చూద్దాం. పితృ పారంపర్యమైన పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా, ఆయన వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత నిర్దోష నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. విమోచింపబడ్డాం. దేని నుంచి విమోచింపబడ్డాం? దేని కొరకు విమోచింపబడ్డాం? విమోచనకు కీలకమైన విషయాన్ని పేతురు రాస్తూ ఆయన అంటాడు, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. మనం మనం పరలోకం కొరకు విమోచింపబడ్డాం, ఆ పాపము నుండి విమోచింపబడ్డాం, ఆ పాపపు శిక్ష నుండి విమోచింపబడ్డాం, ఆ పాపపు యొక్క ఉనికి నుండి విమోచింపబడతాము, పాపం బలము నుండి ప్రతిరోజు విమోచింపబడుతూనే ఉన్నాము. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ అంటాడు, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. పితృ పారంపర్యమైన, మనం ఎవరిని చూసి వెంబడిస్తున్నాం? ఎవరిని చూసి నేర్చుకున్నాం? మన పితరులను చూసి నేర్చుకున్నాం. మనకి కులం ఉంది, మన యేసుప్రభుని నమ్ముకున్నప్పటికీ మన కులం ఉంది, మనకి సాంప్రదాయాలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి. కానీ అన్ని సంస్కృతులు కూడా, నేను గిరిజన ప్రాంతాల్లో మిషనరీగా పనిచేస్తూ ఉన్నాను శ్రీకాకుళం జిల్లాలో. నాన్నగారు నారాయణ పాల్ గారు, వారు పరిచయం చేసి వెళ్ళిన తర్వాత నేను ఆ పరిచయం కొనసాగిస్తూ గత 30 సంవత్సరాలుగా వారి మధ్యనే పరిచయం చేస్తూ ఉన్నాను. గిరిజన సాంప్రదాయం, గిరిజన సంస్కృతులు ని కాపాడాలి, ఐడెంటిటీ, వారి గుర్తింపును కాపాడాలి. కానీ ప్రతి సంస్కృతిలో కూడా ప్రతి ఆ, ప్రతి ప్రతి కులము ద్వారా వచ్చేటటువంటి ప్రతి దానిలో కూడా ఈ సంస్కృతి అనే దాన్ని, చాలా తెలుగు సంస్కృతి, తమిళ సంస్కృతి, లేక ఇండియన్ సంస్కృతి అని చెప్పేటప్పుడు అది వేషధారణ, అది ఆచారాలు, పెళ్ళిళ్ళు, చావులప్పుడు జరిగేటటువంటి తంతులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా ప్రమాదం ఏం జరిగే అవకాశం ఉందనంటే వ్యర్థ ప్రవర్తన. హౌ డు వి బిహేవ్, ఏం మనం చేస్తూ ఉన్నాం. చాలా సెన్సిటివ్ ఇష్యూని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చాలా మృదువైనటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మన ఆలోచన విధానాలను ప్రభావితం చేసింది ఏమిటంటే ద వే వి బ్రాట్ అప్. మనం ఏ విధంగా పెరిగామో, మనం ఏ విధంగా ఈ స్థితికి రాగలిగామో, మన చుట్టూ ఉన్న సమాజం మనకు చాలా విషయాలు నేర్పిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తంతో మన కడిగి ఆ వ్యర్థ ప్రవర్తన నుండి ఆయన మనం బయటకు తీసుకొని వచ్చాడు. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనములో వారు ఎలా ప్రవర్తించారు మనం చూస్తే, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. రైట్. అతడు ఆహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలన యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అతడు ఆహాబు ఇంటి వారికి అల్లుడు. మనం గమనిస్తున్న విషయం ఏమిటంటే కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు.
కాబట్టి మన అందరం కూడా బై డిఫాల్ట్ ఎలా చేస్తాం? నా పిల్లలు నేను చేసినట్టుగా చేస్తారు, నేను నా తండ్రి చేసినట్టుగా చేస్తారు, నా తండ్రి వారి తండ్రి చేసినట్టుగా చేస్తారు. వి లెర్న్ ఫ్రమ్ జనరేషన్స్. తరతరాలుగా మనం నేర్చుకుంటూ వస్తున్నటువంటి సాంప్రదాయాలు, ప్రవర్తన, ఏ సందర్భంలో ఏ విధంగా మనం చాయిసెస్ దట్ వి మేక్, మనం తీసుకునే నిర్ణయాలు. అయితే పేతురు చాలా కీలకమైనటువంటి బ్రేక్ త్రూని తీసుకొస్తా ఉన్నాడు. చాలా కీలకమైనటువంటి ఆ, ఆ, ఒక 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 మార్పును సూచిస్తూ ఉన్నాడు. యేసు రక్తములో కడిగినటువంటి కడగబడిన వారందరూ కూడా వారి వ్యర్థ ప్రవర్తన నుండి, మాట తీరు, గౌరవించే విధానం, అవమానపరిచే విధానం, ఇతరులను సంఖ్యించేది, ఇతరులను తప్పుపట్టే విధానం, ఇవన్నీ కూడా ప్రవర్తన. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, 14-15 వచనాల్లో, ఇది కూడా మనకి అందరికీ చాలా పరిచయమైనటువంటి వాక్య భాగమే. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు మనకు కలిసి ఉన్నాయి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, గమనించారన్నమాట, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు, గమనించారన్నమాట, సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి. సమస్త ప్రవర్తనయందు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగిన ఉండవలసినటువంటి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదేమో అని అనిపిస్తూ ఉంది కదా. మనము సమస్త ప్రవర్తన యందు మనం చాలా జాగ్రత్త వహించాలి అని మనం హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రవర్తన ఎంత కీలకమైనదిగా ప్రభు దాన్ని గ్రహిస్తూ ఉన్నారో, ప్రభు దాన్ని తీసుకొస్తా ఉన్నారో మన 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 జ్ఞాపకాల్లోనికి అనేది చాలా ప్రాముఖ్యం. 2వ అధ్యాయం 12వ వచనం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గం దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బట్టి మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని. కనుక మనం ఏదైతే విశ్వసిస్తున్నామో ఆ విశ్వాసాలు, మనం ఏంటి విశ్వసిస్తున్నాం? దేవుడు పరిశుద్ధుడని, దేవుడు నీతిమంతుడని, దేవుడు కఠినమైన హృదయాన్ని తీసివేసి రాతి హృదయాన్ని తీసివేసి ఆయన మాంసపు గుండెను ఆయన ఇస్తాడు అని. కాబట్టి ఏదైతే మనం విశ్వసిస్తున్నామో ఆ విశ్వాసాన్ని మనం జీవించాలి. విశ్వాసం ప్రకటింపబడతా ఉంది, విశ్వాసం రాయబడుతూ ఉంది, కానీ అదే విశ్వాసాన్ని మనం జీవించడం అనేటటువంటిది, బహిరంగంగా ఆ జీవన విధానాన్ని ప్రదర్శించడం అనేటటువంటిది ఈ ప్రజల మధ్య క్రైస్తవ విలువలతో కూడిన ఆ సత్ప్రవర్తన, సత్క్రియలు, మంచి ప్రవర్తన గలవారై. 2వ అధ్యాయం 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. యుక్త ప్రవర్తన. పేతురు చాలా మాటలు మంచి ప్రవర్తన ఇక్కడ మాట్లాడతాడు, పరిశుద్ధ ప్రవర్తన అంటాడు, ఇక్కడ యుక్త ప్రవర్తన. మూడో అధ్యాయం 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం.
ఆ 15-16 వచనాలు మనకు కలిసి ఉన్నాయి. ఆఖరు లైన్లో మనం చూస్తాం, మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. మీ సత్ప్రవర్తన 4:19 4:19 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను కొనవలెను. సత్ప్రవర్తన. ఎనివే, సో పేతురు గ్రంథంలో మనం ఈ విషయాలు గమనించిన పిదప మనం దీని యొక్క విశేషతను లేక ప్రాముఖ్యతను మనం ఆలోచన చేయగలుగుతున్నాం. మనం రక్షింపబడిందే, మన రక్షణలోనే ఆ సత్ప్రవర్తనను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక మన ప్రవర్తన ఇంట్లో, బయట, లోకములో మన చూచిన వారు ఆ సత్ప్రవర్తనను ప్రదర్శించున్నట్లుగా మనము ఆ సత్ప్రవర్తన విషయంలోనే మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆ సత్ప్రవర్తనలోనే అటువంటి ప్రవర్తించుటలోనే క్రీస్తు మనకు ఒక మాదిరి ఉంచిపోయాను అన్నట్లుగా మనం చూస్తాం. 21వ వచనం 2వ అధ్యాయం 21వ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా. ఏంటి అడుగు జాడలు? ప్రవర్తన కాదా? ఏంటి అడుగుజాడలు? ప్రవర్తన కాదా? ప్రవర్తన. ఈ అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. కనుక వీ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ టు ఫాలో. మనకు ఒక మాదిరి ఉంది. ఆ మాదిరి పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన కాదు, కానీ మన పితరులు లేక పారంపర్యాచారంగా, అంటే కుటుంబ నేపథ్యంలో లేక కులము నేపథ్యంలో లేక గ్రామ నేపథ్యంలో మనకి ఇవ్వబడినటువంటి సంస్కృతుల ఆధారంగా మనం జీవించక క్రైస్ట్ కల్చర్, క్రీస్తు సంస్కృతిలో క్రీస్తు యొక్క ఆ జీవన విధానాన్ని మనం అనుసరించవలసిన వారమై ఉన్నాం. అంటే ఈ విధంగా నా స్థితిలో యేసు ఉండుంటే, చాలాసార్లు నా మనసుకు నేను మారు మనసు పొందినప్పటి నుంచి నాలో అంతర్మదనం ఏమిటి అని అంటే, యేసు ప్రభు నా స్థితిలో ఉండుంటే హౌ హీ వుడ్ హ్యావ్ రెస్పాండెడ్. పరిస్థితులకు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ప్రతిస్పందించేవారు, అలాగున నేను ప్రతిస్పందిస్తున్నానా, అలాగు నేను స్పందిస్తున్నానా? ఇఫ్ ఐమ్ యాంగ్రీ, నేను చాలా కోపోద్రేకుడినై ఎవరిని దూషించవలసి వచ్చినప్పుడు నా మనసులోకి వచ్చే ఆలోచన ఏమిటంటే, ఒకవేళ యేసు ప్రభువే నా స్థానంలో ఉంటే ఆయన ఏ విధంగా స్పందించేవాడు? లోకం చాలా ఎక్కువగా క్రైస్తవ్యాన్ని గురించి వింది. లోకం చాలా ఎక్కువగా క్రీస్తుని గూర్చి విన్నది. లోకం చాలా ఎక్కువగా బైబిల్ని గూర్చి విన్నది. లోకం చాలా ఎక్కువగా క్రైస్తవ నియమాలు విన్నది, క్రైస్తవులు ఏం చేయాలో. కానీ లోకం క్రీస్తును నీలో నాలో చూడలేదు. ఇట్స్ అ ఫేట్ ఆఫ్ క్రిస్టియానిటీ. వీ హ్యావెంట్ క్లియర్లీ ప్రొజెక్టెడ్ క్రైస్ట్. క్రీస్తు నిన్ను చూచిన వారు నీ పనిలో, మార్కెట్కి వెళ్ళినప్పుడు, నీ ఎడల లోకం భిన్నంగా ప్రవర్తించినప్పుడు నీలో నుండి పెళ్ళుబుకి వచ్చేదెవరు? అందుకని కోపపడుడిగా నీ పాపము చేయకుడి. కానీ ఆ దూషణ మాటలు మాట్లాడినప్పుడు, మనలో నుంచి కోపం కట్టలు తెంచుకొని బయటికి వచ్చినప్పుడు అక్కడి నుంచి తల దించుకొని వెళ్ళిపోతామా, లేక మన కోపాన్ని ప్రదర్శిస్తామా? క్రీస్తు అటువంటి సందర్భాల్లో కనబడితే కదా, వాక్యము లేకుండానే మన ప్రవర్తన వలన భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, వాక్యము లేకుండానే భార్యలు భర్తలను సంపాదించుకుంటారు అని అంటున్నాడు. పిల్లరా, ఇది సహోదరులకు మాత్రమే కాదు, క్రైస్తవ సమాజం అంతటికీ ఒక గొప్ప పాఠమై ఉంది. అదేమిటంటే ప్రవర్తన. మన యొక్క ఎంపికలు, మనం చేసే ఆలోచనలు, మన ఎంపికలు, హౌ వి బిహేవ్,
మన ఊహలు, మన ఇమాజినేషన్స్లో నుండి, మన ఆలోచనలు, ఆలోచనల నుండి క్రియలు, క్రియల నుంచి అలవాట్లు. అంటే నేను చేసే ప్రతీదీ ఎక్కడ ఉంది? నా ఊహల్లో ఉంది. వాట్ డూ ఐ ఇమాజిన్ మై సెల్ఫ్? నేను నన్ను ఏ విధంగా ఊహించగలుగుతున్నాను? నన్ను నేను క్రీస్తు మాదిరిగా, క్రీస్తుకు పోలిన వానిగా. అపోస్తలుడు పౌలు అన్న మాట మనం అనేకసార్లు బోధించాం. నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంటే పౌలులో ఎవరున్నారు? పౌల్లో పౌలు లేడు అన్నమాట. 1 కొరింథీ 11:1. పౌలులో పౌలు లేడు. మరి పౌలులో ఎవరున్నారు? పౌలులో ఎవరున్నారు? పౌలులో పౌలు లేకపోతే పౌలులో క్రీస్తు ఉన్నాడు అన్నమాట. అందుకని అంటాడు, మీరు నన్ను చూసినప్పుడు నాలో నేను కనబడను. యు డోంట్ సీ పాల్. మరి ఎవరిని చూస్తావు అని అంటే, మీరు నన్ను చూసినప్పుడు నాలో క్రీస్తుని చూస్తారు. యు సీ క్రైస్ట్ ఇన్ మీ. అందుకనే పౌలు ధైర్యంగా చెప్పగలుగుతాడు, క్రీస్తును కాదు, ఫర్గెట్ అబౌట్ క్రైస్ట్. నేను క్రీస్తును ఫాలో అయ్యాను, కానీ మీరు నన్ను ఫాలో అవ్వండి అని అంటే, ద ఎంబోడిమెంట్ ఆఫ్ పౌలు ప్రదర్శిస్తున్న ఆ ప్రదర్శన, పౌలు చనిపోయాడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఆ స్థితికి రావడానికి పౌలు ఏం చేసుంటాడు? వాట్ హీ మస్ట్ హ్యావ్ డన్? పౌలు ఏం చేస్తుంటాడో మనం ఒకసారి ఆలోచన చేస్తే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం రండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మనకు తెలిసిన వచనమే, కొత్త వచనాలు ఏమి కాదు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయపడుటక నాకు దూరమగునుగాక. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఏంటి అర్థం చేసుకుంటాం ఈ మాట నుంచి? దాని వలన నాకు లోకానికి నేను. అర్థమైందండి? నాకు లోకము సిలువేయబడి ఉంది, లోకముకి నేను సిలువేయబడి ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటి? నేను లోకాన్ని చూసినప్పుడు లోకము చచ్చిపోయినట్లుగా ఉంది. లోకము నన్ను ఆకర్షించలేకపోతా ఉంది. లోకము నన్ను ప్రేరేపించలేకపోతా ఉంది. లోకములో ఉన్నది ఏది కూడా నన్ను ఆకర్షించలేకపోతా ఉంది. రైట్. ఇంకో మాట ఏమంటాడు? నాకు లోకము చచ్చిపోయింది, లోకము నన్ను ఒకవేళ ప్రేరేపించింది అనుకోండి, నేను లోకానికి చచ్చినవని వాళ్ళు. నా నోరు చచ్చిపోయింది, నా చూపులు చచ్చిపోయాయి, నా పెదవులు చచ్చిపోయింది, నా ఆలోచనలు చచ్చిపోయాయి, నా శరీరం చచ్చిపోయింది. లోక ఆశలు, కోరికలు నెరవేర్చుకోవడానికి నా శరీరం చచ్చిపోయింది. లోక కోరికలు, ఆశలు, అత్యాశలు నా దగ్గరికి వచ్చి ప్రేరేపించినప్పుడు చచ్చిపోయిన వాని ఎదుట నువ్వేం చేయగలవయ్యా? ఒకసారి మా ప్రాంతంలో జరిగిన సందర్భం, ఒక గిరిజన సహోదరుడు చనిపోయాడు. ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. చాలా పెద్ద స్టోరీ, చిన్నగా చెప్తాను. చనిపోయి గోతిలో పడి ఉన్నప్పుడు, వాస్తవంగా జరిగిన కథ, ఎవరో చెప్పడం కూడా నేను విన్నాను. ఎటువంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి గ్రామ స్థాయిలో. ఆ స్నేహితుడు రావాలి. మేము చాలాసేపు ఊర్లో వెయిట్ చేసాం. చనిపోయిన సహోదరుని పట్టుకొని సమాధి స్థలం దగ్గర తీసుకొచ్చాం, సమాధిలో పెట్టి కప్పు ఓపెన్ చేసి ఉంచాం. ఆ సహోదరుడు వచ్చి తన స్నేహితుడు చూడాలని, తన స్నేహితుడు వచ్చి చూసి తన మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ తన జోబిలో ఉన్నటువంటి చిన్న సారా సీసా తీసి, ఒరే స్నేహితుడా, నేను నిన్ను పోగొట్టుకున్నాను, మనం కలిసి తాగిన రోజులు నీకు గుర్తున్నాయా? ఆ రోజుల్లో నేను కలిసి తాగేవాళ్ళం అని చెప్పి ఆ సీసా ఓపెన్ చేసి ఆ చనిపోయిన వాని ముందు పోస్తా ఉన్నాడు. తాగుతాడా? చచ్చిపోయాడు. పౌలు అంటాడు, లోక ఆశలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చచ్చిపోయాను, నా నోరు చనిపోయింది. ఆవేశంతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, నేను హార్డ్ ప్రెస్ టు ఎ కార్నర్, నేను ఒక మూలకు నెట్టబడి, నేను పిల్లిని కొట్టినట్టుగా కొట్టి మూలకు నెట్టబడితే నేను పులిలా ప్రదర్శించాలి, కానీ నేను చచ్చిపోయాను. నేను మాట్లాడలేను, నాకు మాటలు లేవు, నా చేతలు నేను ముగించాను, నేను లోకానికి చనిపోయాను ప్రదర్శిస్తున్నాడు పౌలు.
క్రీస్తును ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పనమండి, లోకం చాలా విన్నది, లోకం చాలా విన్నది, కానీ లోకం ఇంకా చూడలేదు. లోకం చూడాలనుకునే ఒక దృశ్యం ఏమిటంటే, నీలో నాలో క్రీస్తును చూడాలనుకుంటాం. ఎలాగూ లోకాన్ని క్షమిస్తున్నాం, ఎలాగూ లోకాన్ని ప్రేమిస్తున్నాం, ఎలాగూ లోకం ఎడల దయార్థ హృదయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం. అరే ఈయన చాలా ప్రత్యేకంగా ఉన్నాడే, ఈమె చాలా ప్రత్యేకంగా ఉంది, ఈ కుటుంబం ఏంటి ఇటువంటి కుటుంబం, ఈ కుటుంబం అందరిలాంటి కుటుంబం కాదే. అది వారిని సువార్తకు ఆకర్షిస్తూ ఉంది. మంచి ప్రవర్తన వలన వాక్యము బోధించకుండా వారిని గెలుచుకొనవచ్చును, వారిని గెలుచుకోగలుగుతాం ప్రియులారా. కనుక క్షమించండి, వాక్యము లేకుండానే రాబట్టవచ్చును, వాక్యము లేకుండానే. వాక్యము చాలా బోధించబడతా ఉంది. డిస్పారిటీ, మనం వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాక్యం చాలా బోధింపబడతా ఉంది, కానీ తక్కువ ప్రదర్శన జరుగుతూ ఉంది. ఇద్దరు సహోదరులు ఇంకొక మూడో సహోదరు గురించి మాట్లాడుకుంటే ఏ విషయాలు మాట్లాడతాం? ఈ మధ్య అతిశయోక్తిగా ఒక బ్రదర్ చెప్పాడు, ఆ పేర్లు అప్రస్తుతం, కానీ ఆ అంశాన్ని తెలియజేస్తాను. ఒక సేవకుడు ఇంకో సేవకుడి దగ్గరికి వెళ్ళాడంట. ఒక సేవకుడు ఇంకో సేవకుడి దగ్గరికి వెళ్ళి, సీనియర్ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఒక పూట గడిపి వచ్చిన తర్వాత ఆ సేవకుడు చెప్పాడు, చాలా అతిశయోక్తిగా చెప్పుంటాడు, అన్న నేను ఆయనతో కలిసి మాట్లాడి వచ్చే ప్రతిసారి కూడా నా జీవితం ప్రభావితం చెందుతుంది అన్నాడు. ఆయన్ని కలిసి వచ్చిన ప్రతిసారి నా జీవితం ప్రభావితం చెందుతుంది, నేను చాలా పాజిటివ్ ఇంపాక్ట్ నా జీవితం నేను గమనించగలుగుతాను. ఆయన జీవితం నా జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ఆయన చెప్పే విషయాలు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని గూర్చి ఆయన చెబుతున్నప్పుడు ప్రతిసారి కూడా నాకు అనిపించింది, నన్ను ఎవరైనా కలిసి వెళ్ళినప్పుడు ఆ మాట చెప్పగలిగితే. కానీ నాలో క్రీస్తు ఉంటే కదా, నేను క్రీస్తుని ప్రదర్శించగలిగితే కదా. నా జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాను, నా వివేకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాను, నా కరుడుగట్టిన కఠిన హృదయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాను, నేను విషయాన్ని చిమ్ముతూ ఉన్నాను సహోదరుల మీద. నా తాత్పర్యాలు, నేను వారు మాట్లాడుకున్న సంభాషణ నుంచి నా తాత్పర్యం ఏదైతే నేను తీస్తున్నానో ఆ తాత్పర్యము అబద్ధం, ఆ తాత్పర్యం నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వారి మీద జొప్పిస్తున్నాను. ప్రవర్తన. తిమోతికి పౌలు రాస్తూ, మొదటి తిమోతి పత్రిక 4:12 మాటలోను ప్రవర్తనలోను నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండుము అన్న సందర్భాన్ని కూడా మనం గమనిస్తాం. ప్రియులరా, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జార్టేషన్స్. అయితే ఏ విధంగా మనం మార్చుకోవాలా ప్రవర్తనను కూడా పౌలు యొక్క అభిప్రాయం నుంచి మనం గమనించాం. పేతురు చాలా ప్రాముఖ్యంగా మనం ఎలా జీవిస్తామో, దేని మీద తీర్పు జరుగుతూ ఉంది. విశ్వాసించిన దాని మీద నీకు తీర్పు లేదు. తిమోతికి రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. రెండవ అధ్యాయం 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియను. నీ రక్షణను బట్టి ఆయన నీకు తీర్పు తీర్చా, అది ఆ తీర్పు అయిపోయింది. కానీ ఇంకొక తీర్పు గురించి మాట్లాడుతున్నాడు పౌలు. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రభు మనలను ఆయన తీర్పులోనికి తీసుకురాబోతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నేను గమనించాలి, హౌ వి బిహేవ్, అది దేవునికి మహిమను తీసుకొచ్చేదిగా ఉందా? ఆ ప్రవర్తన విషయంలో చాలా ప్రాముఖ్యం. నేను ఇలా మాట్లాడుతూ ఉంటే మీకు అనేక వచనాలు జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి. ఒక సందేశం, ఒక అద్భుతమైన సందేశంగా, ఈ మాటలు నేను సంఘంలో చెప్పాలి, ఈ మాటలు నా భార్యకి చెప్పాలి, ఈ మాటలు నా పిల్లలకి చెప్పాలి, ఈ మాటలు ఇంకెవరికో చెప్పాలి అని తహతహలాడుతూ ఉంటాం. కానీ లెట్ us నాట్ టెల్, మనం చెప్పొద్దు, లెట్ us నాట్ షేర్, మన వరకు మనకు ఉంచుకుందాం.
మన వరకు మనం బోధపరుచుకుందాం. మనలో మనం మార్పును తెచ్చుకునే ఆ ప్రయత్నాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, గమనించండి, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ప్రవర్తనను బట్టి శత్రువులను సహా వారికి మిత్రులనుగా చేయను. ప్రవర్తనను బట్టి దేవుడు ప్రవర్తన విషయంలో చాలా ఆ, ఒకటి, ప్రవర్తనను బట్టి మనము అన్యులైన వారిని ప్రభులోనికి నడిపించవచ్చును. ప్రవర్తనను బట్టి శత్రువులను మిత్రులుగా ఆయన చేసేవాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. 37 కీర్తన 37:23. కీర్తన 37:23. ఇది టాపికల్గా నేను మాట్లాడుతున్నాను కాబట్టి కొన్ని వచనాలు మనం చూసి ఆ అంశం యొక్క విశేషతను మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మొదటి పేతురు పత్రికలో పేతురు ఎంఫసైజ్ చేస్తున్న, ఆయన నొక్కి ఒక్కానిస్తున్న ఆ ప్రవర్తనను గురించి మనం ఆలోచన చేస్తూ బైబిల్లో మిగతా అధ్యాయాల్లో ప్రభు ఏమి మన కొరకు వ్రాయించి ఉంచాడో ఆ విషయాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కీర్తన గ్రంథము 37వ కీర్తన 37వ కీర్తన 23వ వచనం. 37వ కీర్తన 23వ వచనం. ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. వాట్ బ్రింగ్స్ జాయ్ టు ద ఫేస్ ఆఫ్ గాడ్? ప్రభు ముఖములో ఆనందాన్ని తీసుకొచ్చేదేంటి? ఆత్మల సంపాదన మంచిదే, సంఘాన్ని నిర్వర్తించుట మంచిదే, కానుకలు ఇచ్చుట మంచిదే, ప్రభు కొరకు త్యాగాలు చేయడం మంచిదే. కానీ ప్రభు ఆనందించేది దేన్ని బట్టి అని అంటే, ప్రభు సంతోషించేది దేన్ని బట్టి అని అంటే మన ప్రవర్తనను చూచి. యేసుక్రీస్తు ప్రభు అని గురించి తండ్రి అయిన దేవుడు అంటాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. వాట్ మేడ్ గాడ్ ది ఫాదర్ జాయ్ఫుల్ అబౌట్ హిస్ సన్? తన కుమారుని గూర్చి ఆనందింప చేసిన అంశాలు ఏమిటి అని అంటే ఆ ప్రవర్తించిన విధానం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా తను తాను కాండక్ట్ చేసుకున్నాడో, ఆయన 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 కోపం, ఆయన ఇతరుల ఎడల ప్రేమ, ఆయన యెరూషలేములో ఉన్న ప్రజలను చూసినప్పుడు ఆయన ఉగ్రుడవ్వాల్సిన స్థితిలో వారి మీద కనికరపడి జాలిపడి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పేదలను కనికరిస్తూ, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరుస్తూ, ఆయన మీద దాడి చేసి ఆయన విమర్శ చేసే వారు ఆయన చుట్టూ ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మౌనము వహించి వారి దగ్గర నుంచి ఆయన తోసి వేయాలని ప్రయత్నం చేసినప్పుడు, ఆయన అక్కడి నుంచి మౌనముగా వారి దగ్గర నుంచి వారు వెళ్ళిపోయినప్పుడు, పరలోకమందున్న తండ్రి, సీ మై సన్, దిస్ ఇస్ మై సన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం, ఆయన మౌనముగా ఉన్నప్పుడు, ఆయన దేవాలయంలోనికి వెళ్ళి ఆ దేవాలయాన్ని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు, ఆ రోకలు మార్చేవారు బలలు తిరగవేస్తూ ఉన్నప్పుడు, నా ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉందని ప్రవచనం శిష్యులు గుర్తు తెచ్చుకున్నా ఉన్నప్పుడు పరలోకమందున్న తండ్రి సంతోషిస్తూ ఉన్నాడు. లోక సువార్తలో ఆయన కూర్చున్నట్టుగా ఎక్కడ చూడం. ఆయన వడివడిగా నడుస్తా చిన్నపిల్లలను ఆయన దగ్గర చేర్చుకున్నప్పుడు, చిన్నపిల్లలను ముద్దు పెట్టుకున్నప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మన సంఘం ఖర్చు పెట్టే ఖర్చుల్లో చిన్నపిల్లల పరిచర్య మీద ఎంత ఖర్చు పెడుతున్నాం? చిన్నపిల్లల్ని ప్రేమిస్తున్నామా? చిన్నపిల్లల పరిచర్య ఒక గొప్ప పరిచర్యగా మనం దాన్ని కొనియాడగలమా? యేసుప్రభు వారి చిన్నపిల్లలను ఆయన నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు అన్నప్పుడు పరలోకమందున్న తండ్రి, ఎస్,
ఈ పిల్లలు ఈ పిల్లలు ఈ పిల్లలు నారుమడి, నేనంటాను చిన్న పిల్లల పరిచర్య నారుమడి పరిచర్య. నారుమడి అంటాం మా వైపు, అది సీడ్లింగ్స్. అవి విత్తనాలు వేసి మొలకెత్తేవి. మొలకెత్తే ఆ నారు లేకపోతే పొలాలు ఎక్కడ నాటగలం కదా. సంఘంలోకి యవనస్తులు ఎలా వస్తారు? సంఘంలోకి క్రీస్తు ప్రభు వారు ఆ చిన్న పిల్లలను చేర్చుకున్నప్పుడు, ఆ చిన్న పిల్లలను ముద్దు పెట్టుకున్నప్పుడు, వీరు నా ఎద్దుకు రానీయుడి అని అన్నప్పుడు పరలోకం రిజాయిసింగ్. హీ బిహేవ్డ్. ఏ విధంగా పిల్లల ఎడల, ఏ విధంగా స్త్రీలు అబ్యూజ్ చేయబడి, వర్బల్ అబ్యూజ్, వారి మాటతో దూషణ మాటలు అన్నప్పుడు, వారిని అవమానానికి అప్పగించినప్పుడు, నిందలు వేసినప్పుడు, అమ్మా అని ఆయన పిలిచినప్పుడు పరలోకం సంతోషించింది. పరలోకం సంతోషించింది. ప్రియులరా, ఇతర సహోదరుల ఎడల కల్మషము లేని ప్రేమ, కల్మషము లేని ప్రేమ, అపకారమును మనసులో ఉంచుకొని ప్రేమ, స్వప్రయోజనమును విచారించుకొనని ప్రేమ ప్రదర్శించబడినప్పుడు, 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ లక్షణాలన్నీ మన ప్రేమలో పొందుపరచబడి, గుప్పించబడి, ఆ పరిమళ సువాసన ఆ ప్రేమలో నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు దే సీ క్రైస్ట్ ఇన్ us. లోకం క్రీస్తుని చూస్తుంది. ఇట్ బ్రింగ్స్ మీ గ్రేటెస్ట్ సాడ్. నాలో దుఃఖాన్ని తీసుకొచ్చే ఒక విషయం ఏమిటంటే, నా జీవితంలో కానీ ఎవరి జీవితంలోనైనా క్రీస్తు ప్రదర్శింపబడినప్పుడు, క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు కానీ మన హృదయంలో క్రీస్తు కనబడినప్పుడు ఆ ప్రవర్తన పిల్లరా, మీకు చాలా వచనాలు గుర్తొస్తూ ఉంటాయి, చాలా విషయాలు మీ మనసులోకి వస్తూ ఉంటాయి. కానీ నా జీవితాన్ని, మీ జీవితాన్ని ఈ వాక్యపు వెలుగులో మనం పొందుపరుచుకుంటా ఉన్నప్పుడు ఆ యొక్క తీవ్రత ఎంత విశేషమైనదో. కీర్తన ఇందాక మనం 16:7 చదువుకున్నాం కదా. కీర్తన క్షమించాలి, సామెత గ్రంథం 16:7 చదువుకున్నాం కదా. సామెత గ్రంథంలోనే 16:17 కూడా చదువుకుందాం ఒకసారి. సామెత గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. ఈ వచనాలు మీకు కూడా దొరుకుతాయి, పెద్ద విశేషమైన పాఠం ఏం కాదు. కానీ ఆ తీవ్రత, పేతురు పెట్టిన కాంటెక్స్ట్ మనం ఆలోచన చేస్తే, ఆ ప్రవర్తనను బట్టి మనం ఇతరులను క్రీస్తు కొరకు సంపాదించెడు తనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. తన ప్రవర్తనను కనిపెట్టుకొనువాడు. వాచ్ అవుట్. స్వవిమర్శ, ఎగ్జామినేషన్. చాలా అనారోగ్యాల బారిన పడకుండా ఉండడం కొరకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ ఆల్వేస్ ఎ కీ. సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనకు మనమే స్పృహ కలిగి ఉండడం, మనకు మనమే శరీరంలో ఏం జరుగుతూ ఉందో అవగాహన కలిగి ఉండడం, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ క్రిస్టియన్ వైఖరిలో ఒకటి ఉండాలంటారా? మనమే పరీక్ష చేసుకోవడం. ఇతరులను పరీక్ష చేస్తాం చాలా ఎక్కువగా. ఇతరులను మనం తీర్పుకు లోనికి తీసుకువస్తూ ఉంటాం. వారు అలా లేరు, వీళ్ళు ఎలా లేరు, వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా అని అంటాం. కానీ మన గురించి మన ప్రార్థనలలో ఈ మాట ఆలోచన చేయండి. మన ప్రార్థనలలో మన గురించి మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నామా? అయ్యా, నేను సారికి అబద్ధం ఆడేస్తూ ఉన్నాను, సారికి నేను తప్పు చెబుతూ ఉన్నాను, సారికి నేను పడిపోతూ ఉన్నానయ్యా అని మనకి మనం స్వవిమర్శ చేసుకోగలుగుతున్నామా? సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఉండాలి. వాక్యం చెబుతూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనం అనుకుంటా చూడండి. 1 కొరింథీయులకు మనకు తెలిసిన వచనాలే, మళ్ళా దీస్ ఆర్ నాట్ గొప్ప ట్రూత్స్ ఏం కాకపోవచ్చు. కానీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ 11వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించు కొనవలెను. తన్ను తాను పరీక్షించుకొనవలెను. గమనించారన్నమాట. ఇది ప్రభు బల్ల కాంటెక్స్ట్లో చెప్పబడింది. మనకి బాక్సింగ్ ఫెలోషిప్కి ఉన్న తేడా అదే. మనం ఎగ్జాల్టేషన్ చేస్తాం, క్రీస్తు ప్రభువుని హెచ్చిస్తాం, ఆయన ఘనపరుస్తాం. కానీ బాక్సింగ్ ఫెలోషిప్లో
అక్కడే సైలస్ వాక్స్ గారు, బక్సింగ్ గారు డెఫర్ అయ్యారు ఆంధ్రాలో. అంతకు ముందు బక్సింగ్ ఫెలోషిప్ ఉన్న దగ్గర బ్రదర్ అసెంబ్లీస్ లేవు, బ్రదర్ అసెంబ్లీస్ ఉన్న దగ్గర బక్సింగ్ ఫెలోషిప్ లేవు. కానీ ఆ వ్యత్యాసం ఎక్కడ జరిగింది అని అంటే, ప్రభు బల్ల దగ్గర వారు ఈ ఒప్పుకోలు చేస్తారు, తనమ్మను తాము విమర్శించుకొని పశ్చాత్తాపడతారు. ఆ వారమంతట్లో వారు ఒకవేళ పాపం చేసినట్లయితే వారు ప్రభు బల్ల దగ్గర వారు పశ్చాత్తాపడి, సో ఎగ్జార్టేషన్, అందుకనే వారి యొక్క ఆరాధన తలంపుల్లో, బక్సింగ్ ఫెలోషిప్లో ఆరాధన తలంపుల్లో వారు పాపాన్ని ఒప్పింప చేసేటట్లుగా వారు ప్రసంగాలు లేక వారి యొక్క సందేశాలు, ఆరాధన తలంపులు ఉంటాయి. కానీ మన దగ్గర క్రీస్తును మనం హెచ్చిస్తాం, రైట్? క్రీస్తును హెచ్చిస్తే ఏం జరుగుతుంది? డిఫాల్ట్ ఏం జరగాలి అని అంటే, క్రీస్తు యేసు ప్రభువు యొక్క మహిమలు హెచ్చింపబడినప్పుడు ఆ మహిమ ఎదుట నిన్ను నువ్వు చూచుకోగలుగుతావు. యు విల్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఎక్కడుంది ఆ క్రమం? ఎక్కడుంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన చొక్కా యొక్క అంచులు మందిరమంతా వ్యాపించున్న దేవదూతలు వారు ప్రభుని కీర్తిస్తూ కొనియాడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధు గాన ప్రతిగానం చేస్తూ ఉంటే ఏం జరిగింది అక్కడ? సెల్ఫ్ ఎగ్జామినేషన్ జరిగింది. చూడండి, ప్రభు మహిమపరచబడినప్పుడు, ప్రభు ఘనపరచబడినప్పుడు, ప్రభు హెచ్చింపబడినప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, మన ప్రవర్తనను, నేను బయటికి వెళ్ళిపోలేదు సుమి, మన ప్రవర్తనను గూర్చి మనం స్వవిమర్శ చేసుకోవాలి. మన ప్రవర్తనను గూర్చి మనం స్వవిమర్శ చేసుకోవాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6, మనకు తెలిసిన వచ్చిన భాగమే. కానీ ఆ సందర్భంలో ప్రభు మహిమోన్నతుడై సింహాసనాసీనుడై పరలోకము తెరవబడినప్పుడు ఆయన ఏమంటాడు? మొదటి నుంచి 6 వచనాల్లో ఆయన మహిమను మనం చూస్తాం. వారి కంఠస్వరం వలన, 4వ వచనం, కంఠస్వరం వినబడింది, మహిమ ప్రదర్శింపబడింది, ఆయన ఉన్నతత్వం తెరవబడింది. ఇవన్నీ గమనించినప్పుడు 5వ వచనం, నేను అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించితిని, నేను నశించితిని. గమనించారా మాట? నేను నశించితే ఆ రియలైజేషన్, నువ్వు ప్రభు మహిమను చూచినప్పుడు. కాబట్టి హెచ్చరికతో కూడిన అలా ఇలా ఉండాలి, ఇది చేశారు ఒప్పుకోండి, అది చేశారు ఒప్పుకోండి అనేది మనం చెప్పక్కర్లేదు. కానీ ఒకటి, ఆ మహిమను చూచినప్పుడు నీలో ఆ వ్యక్తిగత కడుగుట, ఆ పవిత్రపరుచుకొనుట, నిన్ను నీవే చూచుకొనుట, నీ లోపలికి తొంగి చూచుట, నీ లోపలికి పెదవులు అంటాడు, అపవిత్రమైన పెదవులు గలవాడును. ఎప్పుడైనా చెప్పామా మనం ప్రభు సన్నిధిలో కుల్లి ఎప్పుడు నేర్చాడా ప్రభు దగ్గర? మన ప్రవర్తనను చూచి, ప్రభువా నేను ఎందుకు నీకు అవమానకరంగా ప్రవర్తిస్తున్నానని మీ జీవితంలో మీరు చెప్పిన అబద్ధాలకు, నేను చెప్పిన అబద్ధాలకు మనం ఏ రోజైనా, అబద్ధం పెద్ద పాపం అంటారా? ఒక తప్పుడు సిగ్నేచర్ పాపం అంటారా? ఒక తప్పుడు పరిశుద్ధంగా ఉండడం కొరకు నష్టపోయామా మనం? పవిత్రంగా ఉండటం కొరకు, ప్రవర్తన విషయంలో పవిత్రత కొరకే మనం నష్టపోయామా? ఏదైనా విడిచిపెట్టుకున్నామా? తప్పు సర్టిఫికెట్ ఇవ్వకుండా ఉండడం కొరకు. ఈ మధ్య ఒక పెద్ద ఈ మధ్య నా కుమార్తెకు మెడికల్ సీట్ వచ్చింది. తనని నేను ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో జాయిన్ చేశాను. అయితే తను నాకు ఓసీలో, నేను క్రిస్టియన్ ఓసీగా ఉన్నాను కాబట్టి మాకు రిజర్వేషన్ లేదు. ఇది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. మీరు ఆలోచన చేయండి, ఎవరి నిర్ణయాలు తీసుకోమని కాదు. ప్రభుత్వం వారు మనకిస్తున్న రాయితీలు, నాయన బీసీ బి, అమ్మ ఎస్సీ, కాబట్టి వారిద్దరి వైపు నుండి కూడా నాకు ఏ సర్టిఫికేట్ కూడా లేదు. కాబట్టి నేను ఓసీగా ఉండడం చేత నా కుమార్తెకు రిజర్వేషన్ లేదు. బి కేటగిరీలో తను జాయిన్ చేయవలసి వచ్చింది. ప్రభు కృప చూపించాడు, కొంత అమ్మవలసి వచ్చింది, డబ్బు చేయవలసి వచ్చింది. ఎనీవే, దీని అంత ప్రక్రియలో మేము ఆ లిస్టు పేర్లు చూస్తూ ఉన్నప్పుడు ఇమ్మాన్యుయల్, రెబకా,
ఎస్తేర్ అని ఉంటూ ఆ లిస్టులో పేర్లు చూస్తూ ఉంటే వారి ఆ పేర్లు ఎదురుగా ఎస్సీ అని ఉంది. ఎస్సీ అని ఉంటే ఆ, క్షమించాలి, నేనేం జడ్జిమెంటల్గా ఏం లేను. నేను ఓన్లీ నాలో వచ్చిన ఆలోచన ట్రాన్స్పరెంట్గా మీతో చెప్తా ఉన్నాను. ఎస్సీ అని ఉన్నప్పుడు నా కుమార్తె అడిగింది, నాన్న మనకెందుకు అలా లేదు, వాళ్ళని క్రిస్టియన్ పేర్లన్నీ పెట్టుకున్నారు కదా, వారికి ఎస్సీ ఉన్నప్పుడు మనకెందుకు లేదు అని అంటే, అమ్మ తాతయ్య ఎస్సీ కాదు, మరి నాన్నమ్మ ఎస్సీ కదా అని అంటే, సరే ఇవన్నీ చెప్తూ 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 ఒక మాట చెప్పాను, అమ్మ వారు ఎస్సీ అని ఉంది అని అంటే దాంతో పాటుగా హిందూ అని ఉంటుందని చెప్పాను. ఎస్సీ అని ఉన్నప్పుడు దానికి ఎదురుగా హిందూ అని ఉంటుంది. వాళ్ళు డిక్లేర్ చేయలేదు గవర్నమెంట్కి వారు క్రైస్తవులని. ప్రవర్తన అది అబద్ధమా నిజమా? మీ మీ విజ్ఞతకు నేను విడిచిపెడతా ఉన్నాను, నేను కాంప్లికేటెడ్ చేయాలనుకోవటం లేదు. బట్ దేర్ ఆర్ థింగ్స్, కానీ విషయాలు ఉన్నాయి మీ యొక్క నా యొక్క ఆత్మీయ జీవితాల్లో యథార్థంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రభువుని మనం ఇతరులకు మన క్రీస్తును ప్రదర్శించగలుగుతాము. వి లూజ్ ప్రివిలేజెస్, మనం చాలా అవకాశాలు పోగొట్టుకుంటాం యథార్థంగా ఉన్నదాన్ని బట్టి. మన ప్రవర్తనలో మనం యథార్థమైన విషయాలకు ఆకర్షింపబడినప్పుడు మనం చాలా విషయాలు మనం పోగొట్టుకుంటాం. అయితే ప్రభు వాటిని చాలా ఉన్నతంగా పరిగణలోకి తీసుకొస్తా ఉన్నాడు. సమయం అయింది కనుక నేను ముగిస్తాను. ఇంకొక 2 రెఫరెన్సెస్ చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు. గమనించారా మాట? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున ప్రతీకారము చేయుటకు చెప్పండి. యెహోవా అను నేను ఏంటి శోధిస్తున్నాడు? హృదయములను శోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవునికి ఉన్నటువంటి విశేషమైన జ్ఞానం ఆయన మాటను తీర్పు తీసుకురావటం లేదు. ఆయన ఒక క్రియను, ఉద్దేశాన్ని, ఏ ఉద్దేశముతో చాలాసార్లు మనం మాట్లాడేస్తాం. ఆ మాటల్ని వెనక్కి తీసుకోవడానికి ఏమంటాం అంటే, నా ఉద్దేశం అది కాదు అని అంటాం. నా భావం అది కాదు. నన్ను అర్థమైపోయింది నీ భావం ఏంటో, కానీ మనం అంటాం నా భావం అది కాదు. కానీ వినండి, ఆ వాస్తవికమైన భావము ఏమిటో ప్రభుకు తెలుసు. కానీ ప్రభు తీర్పు తీర్చేటప్పుడు ఆయన హృదయములను పరిశోధిస్తూ ఉన్నాడు. ఇట్స్ వెరీ టెరిఫై. నాకైతే చాలా భయం వేస్తూ ఉంది. టెరిఫై. ప్రభు మన హృదయాన్ని ఎరిగిన వాడుగా. నేను ఒకసారి తెలుగులో ఒక మాట ఉంది, పెదాలతో నవ్వుతారు, కనుబొమ్మలతో సైగలు చేస్తారని ఉంది. ఒకే ముఖంలో భావాలు ఎన్ని ప్రదర్శించగలమో. ప్రభు యొక్క అద్భుతమైన సృష్టి. పెదాలతో నవ్వుతారు, కనుబొమ్మలతో ఎగెయిన్స్ట్గా, అంటే పెదాలతో నవ్విన దానికి కనుబొమ్మలతో ప్రదర్శించిన దానికి వ్యత్యాసం ఉంటుంది. అంత డైవర్సిఫైడ్ క్యారెక్టర్ని మనం ప్రదర్శించగలం. అన్నా వందాలన్నా అని అంటాం, వెనక్కి వెళ్ళి అన్న కార్లు మీద వస్తూ ఉంటాడు, వెంటనే అసూయ, వెంటనే ద్వేషాన్ని చిమ్ముతూ ఉంటాం. బ్రదర్, ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రవర్తన ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇట్ డజంట్ గ్లోరిఫై గాడ్. అది దేవుని మహింపరచటం లేదు, అది దేవుని ఘనపరచటం లేదు. నేను యవనస్తుడిగా స్థానిక సంఘాల్లో, మన సంఘాల్లో పెరిగాను, మన సంఘాల్లోనే వృద్ధి పొందాను. సుమారు ఈ ప్రాంతంలో 100 సంఘాలు ఉన్నాయి. ఈ 100 సంఘాల్లో ఏ మొక్క లేని దగ్గర ఆముదం మొక్కే మహావృక్షం అన్నట్టుగా నేను శ్రీకాకుళం మార్మూల ప్రాంతంలో వాక్యాన్ని బోధించడానికి ప్రభు మమ్మల్ని ప్రత్యేకించాడు. అందుకు ప్రభుకు రుణస్థులము, ప్రభు యొక్క పాదదాసులంగా ఉన్నాం. ఇట్ హంబుల్స్ టు టీచ్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుని గురించి బోధించడం, ఆయన గుణశీలతను హృదయాల్లో చూడడం అనేది. కానీ సాతానుడు మన కళ్ళుకు గంతలు కలుగు చేస్తున్నాడు. మనోనేతల గుడ్డితనం. ఏంటి గుడ్డితనం అని అంటే, క్రీస్తు యొక్క వైవిధ్యభరితమైన ఆయన యొక్క విశేషమైన గుణశీలతను మనం అర్థం చేసుకోలేక, దాన్ని ఆచరణలోనికి తీసుకుని రాలేక
నేను అనిపిస్తూ ఉంటుంది మదర్ తెరీసాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినప్పుడు అనిపిస్తుంది లోకమంతా ఒక క్రీస్తుని ఆమెలో చూడగలిగారేమో, నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. కానీ అందరం అదే స్థాయిలో మనకున్న స్థితిలో అదే స్థాయిలో మనం కూడా ఉండాలేమో. ఆ ప్రేమ, ఆ యొక్క ఔన్నత్యం. 92వ సంవత్సరంలో నేను కలకటాలో బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చారిటీని నేను చూసినప్పుడు వారు మరి వీధుల్లోనికి వెళ్ళి పిల్లలు వారు చాలా దయనీయ స్థితిలో పెంట కుప్పల మీద అన్నం మెతుకులు ఏరుకున్న వారిని నేను చూశాను. వారితో కలిసి పనిచేయడం ప్రభు కృప చూపించారు. సో ఇట్ గాట్ ఇన్స్పైర్డ్ మై హార్ట్. పోవర్టీ, మన చుట్టూ ఉన్న పేదరికం, మన చుట్టూ ఎంత ఎంత ఏమి క్రీస్తు ప్రభు లాంటి ప్రయాణంలో ప్రయాణిస్తూ ఏంటి నష్టపోయాం, ఏంటి త్యాగం చేశాం, ఏంటి నాది నేను కాదనుకున్నాను, నన్ను నేను ఏంటి కోల్పోయాను, నేను అనేది నాలో ఉందా, ఇంకా నా ప్రవర్తనలో నేను ఏంటి కోల్పోయాను అనేటటువంటి ఆలోచనని మీరు నేను చేయాలి. ఎందుకంటే ప్రభు మన హృదయాలను ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. ద ఇంటెన్షన్స్ ఆఫ్ ది హార్ట్, హృదయం యొక్క ఉద్దేశాలను ఆయన గమనిస్తూ ఉన్నాడు. ప్రభు వాటన్ని లెక్కలోకి తీసుకువస్తాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే నీలో నాలో ఆ క్రీస్తును ఆయన స్థాపించాలి అని. నిన్ను చూచేవారు నిన్ను కాదు, నీ మాటలు వినేవారు నీ మాటలు కాదు, నీ హృదయ వైఖరి గమనించేవారు నిన్ను కాదు. ఫిలిప్ తిమోతి చనిపోయాడు. క్రీస్తు ప్రదర్శింపబడాలి, క్రీస్తు ప్రవర్తనను లోకం చూడాలనుకుంటా ఉంది. ద బిగ్గెస్ట్ మెసేజ్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఈస్ అవైటింగ్ టు హియర్. గొప్ప సందేశం లోకం ఇంకా ఎదురు చూస్తూ ఉంది. ఆ సందేశం ఏమిటి అని అంటే అది నువ్వే. యు ఆర్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. నువ్వే దేవుని సువార్తిక సందేశం. లెట్ us స్పీక్ లెస్, లివ్ మోర్. తక్కువ మాట్లాడదాం, ఎక్కువ జీవిద్దాం. తక్కువ మాట్లాడదాం, ఎక్కువ జీవిద్దాం. నీతో పర్సనల్ ఇంటరాక్షన్లోకి వచ్చిన ప్రతివారు, మీ బైక్ సర్వీసింగ్ తీసుకెళ్లారా, అక్కడ నేను చూస్తున్నవారు. కచేరీ కొట్టుకు వెళ్ళామా, వస్తువులు కొంటున్నప్పుడు వారు నేను చూస్తూ ఉన్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తామా, మీరు పక్కన కూర్చుంటే మీ సంభాషణ. వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీలో నుంచి ప్రకంపనలు బయటికి రావాలి. క్రీస్తు యొక్క వ్యక్తిత్వపు ప్రకంపనలు బయటకు వచ్చి వారు నేను ప్రశ్నించాలి. వై ఆర్ యూ డిఫరెంట్, మీరు ఎందుకు ప్రత్యేకంగా ఉన్నారు? ఒక్క ప్రశ్న చాలు సువార్తలోనికి వారు నడిపింపబడ్డానికి. నిన్ను ఎవరైనా ప్రశ్నించారా ఎందుకు నువ్వు ప్రత్యేకమని? నిన్ను ఎవరైనా ప్రశ్నించారా ఎందుకు నువ్వు ఈ నష్టపోయావని? నిన్ను ప్రశ్నించారా ఎందుకు నీవు నిర్ణయాలు వచ్చిందని? క్రీస్తు మన జీవితం ద్వారా ఇతరులకు ప్రకటింపబడాలి. నేను చాలాసార్లు ఒక మేనేజ్మెంట్ సెమినార్లో, నాయకత్వపు సెమినార్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తాను. అదేంటంటే చెయ్యి ఇలా తీసుకుని మీ ముక్కు కింద పెట్టండి అని ఇలా పెడతాను. ముక్కు కింద పెట్టండి అని ఇలా పెడతాను. మీరు ఎవరు చేయట్లేదేమో కానీ నేను ముక్కు కింద పెట్టండి అన్నప్పుడు అందరూ కూడా 80%, 90% అందరూ కూడా గడ్డం కిందే పెడతారు. ముక్కు కింద అంటే ఇక్కడ పెట్టాలి కదా. నేను చెప్పేది ఒకటి, నేను చేసేది ఒకటి, కానీ నేను చేసేదే చూస్తున్నారు కానీ నేను చెప్పేది వినటం లేదు. పీపుల్ ఫాలో వాట్ దే సీ. సీరియస్ థింగ్. ప్రజలు నీవు చెప్పేది వినరు, నువ్వు చేసేది చూసి వెంబడిస్తారు. అది కుటుంబంతో ప్రారంభమవుతుంది. అయితే భక్తిని వేషధారణగా చేసి మోసం చేయలేం. అది స్థిరమైన సాధికారత కొరకై ఆ భక్తి ప్రదర్శింపబడదు. దానివలన మనం సాధించేది ఏమీ లేదు. మనం మోసం చేసుకుంటాం. ప్రార్థన పరులము అని మనం ప్రదర్శిస్తున్నామా? లెట్ us బి ప్రేయర్ఫుల్. వాక్యం ఎరిగిన వారము అని ప్రదర్శిస్తున్నామా? వాక్యం ఎరిగిన వారుగా ఉందాం. భక్తి పరులము అని ప్రదర్శిస్తున్నామా? భక్తి పరులంగా ఉందాం. ఒక కథ విన్నాను. అదేంటంటే ఒక సేవకుని భార్య మోటమ్ముల్లో మంచం అన్ని సర్దుకొని స్టవ్ అన్ని పట్టుకుని చర్చిలోకి వచ్చేసిందంట. చర్చిలోనే కాపురం పెడతా ఉందంట. మీరు వినే ఉంటారు. చర్చిలో ఎందుకు కాపురం పెట్టాలని అనుకుందానంటే
అయ్యా మా ఆయన చర్చిలో దేవదూతలా ఉంటాడయ్యా, ఇంటికి వస్తే రాక్షసుడిగా తయారవుతాడు. కాబట్టి నేను ఇంట్లో ఉండను, నేను మందిరంలో ఉంటానని చెప్పి చర్చిలోకి వచ్చాము, కాపురం పెట్టింది. ఆర్ వి హోలియెస్ట్ పీపుల్ ఆన్ ద పుల్పిట్? పుల్పిట్ మీద మనం అత్యంత పరిశుద్ధులంగా ఉంటున్నామా? జాగ్రత్త. చాలాసార్లు నేను వాక్యం చెప్తున్నప్పుడు నా భార్య వింటది. 90% ఆఫ్ మై మెసేజెస్, 90% నా ప్రసంగాలు నా భార్య వింటది. నా స్పృహ ఏంటంటే నా భార్య వింటుంది. నేనేంటి వాక్యం చెప్తున్నాను. నా పిల్లలు వింటారు నా ప్రసంగాలు. వారు నా గురించి ఏమనుకుంటారు? నాన్న అబద్ధాలు చెప్తున్నాడా? నాన్న జీవించిందే బోధిస్తున్నాడా? లేక జీవించనిది ఇతరులకు బోధిస్తున్నాడా? ప్రవర్తన. చెప్పాలని చాలా విషయాలు మనసులో ఉన్నాయి. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీ ముందు తీసుకొస్తాను. కానీ ఈ మాటలతో నేను ముగిస్తా ఉన్నాను. దేవుడు ఆ, మన ప్రవర్తన ద్వారా ఇతరులను ప్రభులోనికి తీసుకొచ్చే గొప్ప ఆయుధాన్ని ఆయన్నే మనలో పెట్టుకున్నాడు. క్రైస్ట్ లివ్స్ ఇన్ us. క్రీస్తు మనలో జీవిస్తూ ఉన్నాడు. అది లోకానికి మరుగు చేయబడిన సత్యంగా ఇంకా ఉంది. లెట్ us unveil క్రైస్ట్. క్రీస్తును తెరతీసి క్రీస్తుని లోకానికి చూపిద్దాం. ఎంతటి త్యాగమైనా చేద్దాం, ఎంతైనా నష్టపోదాం. మన శరీరం మందు క్రీస్తును ప్రదర్శిద్దాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకే దీవించును గాక. ఈ సమయం ఇచ్చిన దేవదేవునికి, బర్నబాస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్. మంచిది. బ్రదర్ ఫిలిప్ తిమోతి గారు చక్కని సందేశాన్ని మనకు అందించారు. ప్రియులారా, మనం దేవుని లేఖనాలు చదువుతాము, ప్రకటిస్తాము, ప్రిపేర్ అవుతాము, కానీ మన ప్రవర్తన చాలా ముఖ్యమన్నారు. మనం ఎంత గొప్ప ప్రార్థనా పరులైనా, ఎంత గొప్ప ప్రసంగికులమైనా హృదయంలో ఉన్న యథార్థతను కనుపరిచి ప్రభువును చూపేవారంగా మనం ఉండాలని పేతురు తన పత్రికలో రాసిన ప్రవర్తనను తీసుకొని వచ్చి అనేక రకాలైన లేఖనాల్లో ఉన్న ప్రవర్తనను మనకు వివరించారు. మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఇతరులకు మనము మన ప్రవర్తన ఎలా ఉంది అనేది కనపరచాలి అని చక్కని సందేశాన్ని మన మధ్యకి తీసుకొని వచ్చారు. నిజంగా ఇది ప్రతి ఒక్కరికి దిద్దుబాటు కలిగించే సందేశం. మనమందరము కూడా ఆలోచన భరితంగా దేవుని వెంబడిద్దాం, అలాగే దేవుని ఘనపరుద్దాం, దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. మరి అలాంటి సందేశాన్ని దేవుడు మన మధ్యకు పరిశుద్ధాత్మను సహాయంతో తీసుకుని వచ్చినందును బట్టి మరి ముఖ్యంగా ఫిలిప్ తిమోతి గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడికలో ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ముగింపు ప్రార్థనగా బ్రదర్ వెంకటరమణ గారు, పెద్దలు బ్రదర్ వెంకటరమణ గారిని ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. వందనాలు బ్రదర్. ప్రార్థన చేస్తున్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మీ స్తోత్రములు. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రములు. మరొకసారి నాయన ఈ ఉదయకాలమున ప్రభా తండ్రి, జూమ్ మీటింగ్ ద్వారా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేస్తున్నారు. దేవా, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. సజీవు లెక్కలో ఉంచారు, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. పాటల ద్వారా, అదేవిధంగా మా ప్రభా వాక్యం ద్వారా నాయన మీ నామం గణపరచబడినందుకు, మేము ఆశీర్వదించబడినందుకు దేవా మీ కృతజ్ఞతాస్తుతులు. వారిని ఆశీర్వదించండి, మీ మెండైన దీవెనలతో మీరు నింపండి ప్రభా తండ్రి. ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవడానికి మీ జ్ఞానం చేత, సమయస్ఫూర్తి చేత నాయన మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతిరోజు వాక్యాన్ని అందిస్తున్న అనేక మంది దైవజనులు బట్టి మీరు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీకు వందనములు, స్తోత్రములు. అందరినీ ఆశీర్వదించండి. చేసిన ప్రతి మేలును బట్టి నాయన మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నాయన మమ్మల్ని మరొకసారి మీ పాదములకు అప్పగించుకుంటూ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు శక్తి కలిగిన నామం స్తోత్రములు చెల్లించి దీన మనసుతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వెంకటరమణ బ్రదర్ ప్రేమ వందనాలు. ఈ రోజు 4662వ రోజును దేవుడు చక్కగా నడిపించారు. మరి ప్రార్థన చేసిన పెద్దలు దేవదానం గారికి, పాట పాడిన బ్రదర్ సమయల్ గారికి,
వాక్యం కొరకు ప్రార్థన చేసిన బ్రదర్ జాన్ పాల్ గారికి, ముగింపు ప్రార్థన చేసిన బ్రదర్ వెంకటరమణ గారికి ప్రేమ వందనాలు. మరి అలాగనే చక్కని సందేశాన్ని, హెచ్చరికతో కూడిన సందేశాన్ని మన మధ్యకు తీసుకుని వచ్చిన బ్రదర్ ఫిలిప్ తిమోతి గారికి మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈరోజు అధ్యక్షత వహించడానికి అవకాశం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వందనములతో బ్రదర్కి అప్పగిస్తున్నాను. బ్రదర్ వందనాలు. బ్రదర్ వందనాలు.